మున్సిపల్ రంగంలో ప్రైవేటీకరణ వెంటనే ఆపాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె. పెంచల నర్సయ్య ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ పరిధిలోని కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రైవేటీకరణను వెంటనే ఆపాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని కలిసి వారి సమస్యలను ఏకరువు పెట్టారు. వెంటనే స్పందించిన కోటంరెడ్డి అధికారికి ఫోన్ చేసి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దీంతో కార్మికులందరూ ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పెంచల నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో 14 కీలక విభాగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 975, 673 జీవోలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనివలన మున్సిపల్ కార్మికులకు ఉద్యోగ భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందని, ఈ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని రూరల్ ఎమ్మెల్యేని కోరామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని సిఫారసు చేయండి. కలుసుకుంటే ఏమైనా చేయగలరు. నాకు రాష్ట్రంలో మీరు ఉండేదంటే మీ డైనమిక్ లీడర్ ఉన్నారు, చాలా అనుకున్నారు. నాకు అది మీరు ఒక్కరికి గొంతేస్తాను, మీ వెనక 1000 గొంతులు ఎత్తుతారు సార్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు ఎవరు చేయనటువంటి పనిని ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థలో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి ఇదే పనులు నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మనెంట్ కాకపోతాయనేటువంటి ఆశతో ఈరోజు మున్సిపల్ కార్మికులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే, ఈరోజు 970 జీవో కొత్తగా తీసుకొని వచ్చి 673 ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం మున్సిపల్ రంగంలో ఏదైతే 14 కీలకమైనటువంటి విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి రంగం సిద్ధం చేశారు. ఇది అంతేకాకుండా దీనివలన గతంలో కూడా 279 జీవో తేవడం వలన కాంట్రాక్ట్ కార్మికులు తీసుకొచ్చి అనేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఈ జీవోలు తీసుకొచ్చి మొత్తం పారిశుద్ధ్య పనులన్నీ కూడా కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి ప్రయత్నం చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకంటే మొన్న కూడా హైకోర్టు తీర్పు ఇచ్చింది, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా ఎవరైతే పనిచేస్తున్నారో శాశ్వత స్వభావం కలిగినటువంటి కార్మికులు వారందరినీ కూడా పర్మినెంట్ చేయాలని చెప్పేసి గౌరవ హైకోర్టు న్యాయస్థానం పిలిపించింది. దీన్ని అమలు చేయటంలా 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పింది, దాన్ని అమలు చేయటంలా ఈరోజు ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేదానికి మాత్రం వేగంగా చర్యలు ముందుకు తీసుకొని పోతున్నారు. కాబట్టి ఇప్పటికే, ఎందుకంటే గతంలో కూడా చూసాం, 60 సంవత్సరాలు నిండైనటువంటి కారణంతో ₹1 కూడా ఇవ్వకుండా ఇళ్ళకు పంపించారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చి అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారి దృష్టికి మా సమస్యని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి అర్జీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. రేపు 22వ తారీఖున అందరం సంతకాలు సేకరించుకొని మంత్రి నారాయణ గారికి ఈ అర్జీలన్నీ కూడా ఇచ్చేదానికి సిద్ధపడుతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.